ఏంటి అలా బిగుసుకుపోయారు? రాననుకున్నారా, రాలేననుకున్నారా? బావు మంగ వచ్చేసావా? మ్యామ్, షీఈ్ మై వైఫ్ మంగ. అదే మేడం, మర్యాద మంగమ్మ. హలో అండి. హలో అండి. కంగ్రాచులేషన్స్ బాలు. నువ్వు శైలును ప్రేమిస్తున్నానని నాతో చెప్పినప్పుడు ఏదో అబద్ధం అనుకున్నాను. మొత్తానికి సాధించావన్నమాట. దొరికిపోయాను రా దేవుడా. ఈ పాయింట్ పట్టుకుని ఈ సీల్ రాకాసి నన్ను చీరేయడం ఖాయం. నువ్వు పెద్ద దొంగవి శైలు. అదే రెస్టారెంట్లో ఎవరితో తిరగడం చూసి బాలుకి హ్యాండ్ ఇస్తావేమో అనుకున్నాను. పోనీలే, ఆఖరికి బాలు చెయ్యే పట్టుకున్నావు. మంగ, ముందు అక్షంతలు వేసి ఆశీర్వదించు. ఆ పని మీద కదా వచ్చింది. మీరు కిందికి రండి, మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. క్యారీ ఆన్. మంగ, నువ్వేంటే చెప్ప పెట్టకుండా వచ్చేసావు? ముందు చెప్పుకుంటే రిసీవ్ చేసుకునేవాడు కదా. పెళ్ళాం అలిగి పుట్టింటికెళ్ళిందే, దాన్ని బ్రతిలాడి ఇంటికి తెచ్చుకుందామని లేదు. కానీ ఈ బాలుగాడికి దగ్గరుండి పెళ్లి జరిపించి ఫంక్షన్ కూడా చేస్తున్నారా? అలా అంటావేంటి? నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వే రాలేదు. నిజం చెప్పండి, ఈ డ్రామా అంతా నడిపించడానికి నేను అడ్డం అని ప్లాన్ చేసి పంపించేశారు కదా? అబ్బే లేదే, వాళ్ళిద్దరే ప్రాజెక్ట్ పని మీద వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చారు. అందుకే కంపెనీ రిప్యుటేషన్ కోసం మా మేడం దగ్గరుండి మరి ఈ ఫంక్షన్ అరేంజ్ చేయించారు. ఆహా, ఆవిడ చేయించారా? మీరే చేయిస్తున్నారా? ఏవో, ఇందులో నా ప్రమేయం ఏం లేదే. నీ మీద కావాలంటే నువ్వే చూడు. దయచేసి ఇక్కడేం గొడవ చేకే, వెళ్ళి ఓ పక్కన కామ్గా కూర్చో. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం, సరేనా? హలో మిస్టర్ శంకర్ గారు. అమ్మో, ఈ మాతలు ఇక్కడికి దాపురించిందేమిటి? ఓ అమ్మో, ఈవిడ కంటపడ్డాను. లేని పనివన్నీ ఆరా తీసి నా బుర్ర తినేస్తుంది. సార్, ఇది కూడా మీరు అడిగిన కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ సరే, ఈ స్వీట్ ఏంటి అంత విచిత్రంగా ఉంది? అది కాయ్ కచేరీ బాల్ అని. ఏంటే? కాయ్ కచేరీ బాల్. కాయ్ కసటి బల్లా అంటే మీరు రెడ్ షర్ట్ అని అర్థమైంది కదా, అందుకే మీ టేస్ట్ కి తగ్గట్టు అన్ని స్వీట్లు కలిపి ఒకటే చేసి తీసుకొచ్చాను అనమాట. బాగా షార్పు. అది సరే గాని ఆవిడ నీకు తెలుసా? ఎవరు సార్ ఈమె? వండింది మొత్తం ఒకటే తినేలాగుంది. నోర్ముయ్, ఆవిడెవరు అనుకున్నావు? మీ బాస్ గారి భార్య. అయ్య బాబాయ్, తప్పైపోయింది సార్. సరేలే, ఆవిడ పేరు మర్యాద మంగమ్మ. ఆవిడికి మర్యాదలంటే చాలా ప్రాణం. ఆహా, నువ్వు వెళ్ళి అతి మర్యాదలు చేసావనుకో, బాస్తో చెప్పి నీకు ప్రమోషన్ కూడా ఇప్పిస్తుంది. అవునా? నిజంగానా? ఇంకెందుకు ఆలస్యం, ఇదిగా ఈ కూల్ డ్రింక్ స్వీట్ పెట్టు, కాకా పట్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడడానికి ఎరుపు సొక్కాలకు కనపడతారు కానీ మీరు చాలా మంచోళ్ళు. నువ్వు నాటైపోయి బయలుదేరు. ఈడికెట్ట తెలిసిందబ్బా? ఎరుపు చొక్కా అంట, అయిపోయాడు గబ్బు నా కొడుకు. నమస్తే మేడం, నా పేరు భద్రాచలం. మన ఆఫీస్లోనే పనిచేస్తుంటాను. మీకు తిండి అంటే బాగా ఇష్టం అంట కదా, అందుకని మీకోసం స్పెషల్గా నేనే ఈ స్వీట్ తయారు చేసుకుని తీసుకొని వచ్చాను. అంతే కదా మేడం, ఇదిగో స్పెషల్ డ్రింక్ కూడా తీసుకొచ్చాను, తాగండి, చల్లగా ఉంటుంది. ఎరుపు అంట చేద్దావా? ఇదేంది ఇది? ఇది నేను చూడాల. అమ్మా. ధనుష్, అర్జున్, మీట్ మై అన్నయ్య బాలు అండ్ మై స్వీట్ వదిన శైలు. హాయ్ బ్రో. హాయ్ అండి. సూపర్ రా వదిన, ఇక నుంచి మీ ఇల్లంతా కలర్ఫుల్లే అనుకుంటా. అఫ్ కోర్స్, మా వదిన మా ఇంటికే కళ తీసుకొచ్చింది. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు
కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి బిందులకి ఇల్లు మురిసినది గలగల కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి బిందులకి ఇల్లు మురిసినది బాయ్ రా. అంతేనండి, అంతే. మీరు ఫోటోలు దిగుతారా? నన్ను పిలవరా? గెస్ట్లను అయితే పిలుస్తారు కానీ ఇంట్లో వాళ్ళు సెపరేట్గా పిలుస్తారా? అదేం కాదు. బాలుగారు శైలు గారు పిలుస్తేనే నేను ఫోటో దిగుతాను, లేదంటే లేదు, అంతే. అబ్బో, ఢిల్లీ నీకు అలగడం కూడా వచ్చా? ఇంకా లాభం లేదు అని పిలవండి. మామూలుగానే మన ఢిల్లీ మొహం చూడలేం, ఈ అలకలో అస్సలు చూడలేకపోతున్నాం. అసలే వచ్చిన అందరినీ చూసి పళ్ళు ఎక్కిలించలేక చేస్తుంటే మధ్యలో వీడి అలకొకటి. రే, అలిగింది చాలు రారా. బాలుగారు, రాముడికి లక్ష్మణుడి కంటే ఆంజనేయుడే ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. అమ్మ శైలు, త్వరగా పిలవండి అమ్మా. ఇంకాసేపు ఉంటే వీడి నోటి నుంచి ఏమేమి వినాల్సి వస్తుందని భయంగా ఉంది. జాడిల్లి మా శైలమ్మ గారు బంగారం. ఇప్పుడు ఇలా బుసలు కొట్టి ఏం లాభం మేడం? పట్టాల్సిన టైంలో చేయొదిలేశారు. ఇప్పుడు చేతులు పిసుకుంటే ఏమొస్తుంది మేడం? నీ చేతులు పిసుకోవట్లేదు, కాళ్ళు పిసుకోవట్లేదు. నీ పరమాశ్రమేమి నాకు అవసరం లేదు. మీరు పైకి చెప్పకపోయినా మీ చెల్లెలు ఉండాల్సిన ప్లేస్లో ఆ శైలు ఉండటం మీకెంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు మేడం. చూడు, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నేను ఏ బాధ పడట్లేదు, ఎవరి తలరాతలు వాళ్ళవి. అయినా నన్ను అడగడానికి నువ్వెవరివి? నేను కూడా నీ చెల్లెల్లాంటి దాన్ని అక్క. అక్క? అమ్మో, ఇది నన్ను అక్క అని ఆయన్ని బావ అని మొత్తానికి నా కొంపకి ఎసురు పెట్టేలా ఉంది. ఇదిగో, అక్క లేదు, తొక్క లేదు. ఏమో, ఈ గుండం మీద తిట్టొస్తుంది. మేడం, పోయి ఆవిడతో ఎందుకు పెట్టుకున్నారు మేడం? ఆవిడ అసలే పొయ్యిలో ఉప్పు కనకండి బాబు. ఇందాకే మర్యాదగా కూల్ డ్రింక్ ఇస్తే చెంప పెళ్ళు అనిపించింది మేడం. మేడం, అబ్బా మేడం, జంట అదిరిపోయింది కదండి. వాళ్ళిద్దరిని ఎలా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి. అమ్మా, ఈరోజు నా టైం బ్యాడ్ అనుకుంటా. అమ్మా, అమ్మో, ఈ గుండం మేడే ఉన్నట్టుంది. అమ్మా, పెళ్లి చేసుకోగానే సరిపోదు, కలిసి కాపురం చేయాలి కదా బాలు. నీకొక్క పెళ్లి కాదు, 100 పెళ్లిళ్ళు జరిగినా సరే నీ మీద నా ఆశ చావదు. నీకోసం నా పోరాటం ఆగదు. మధ్యలో ఈ శైలు లాంటి ముళ్ళు ఎన్నొచ్చినా ఏరి పారేస్తాను.
హలో నిషా మేడం, ఏంటి అలా కలల్లో తేలిపోతూ ఉంటారా? మాతో పాటు స్టేజ్ మీదకి వస్తారా? మీకు అంత సరదాగా ఉంటే మీరు వెళ్ళండి, నేను రాను. పదవే, దగ్గరుండి వాళ్ళిద్దరిని చూసే ధైర్యం కావాలి కదా, అర్థం చేసుకోవు. నాన్ సెన్స్. ఈ నిషా మీరు అనుకున్నంత వీక్ కాదు. కంగ్రాట్స్ శైలు గారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. మీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి. సేమ్ హియర్. ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకేంటి, మన ఆఫీస్లో న్యూస్ అయినా సరే నేను కనుక్కొని స్ప్రెడ్ చేస్తాను. కానీ మీ ప్రేమ విషయం మాత్రం నేను గెస్ చేయలేకపోయాను కదా, అందుకని. పర్లేదులే, ఆ పనేదో మీడియా చేసిందిగా, సంతోషించు. ఎంతైనా మీరు తోపు మేడం. పొగరబోత ఆంబోత ముక్కు కళ్ళెం వేసినట్టు అమ్మాయిలు హెడ్ చేసే బాలుగారిని మీ కొంగుకు భలే కట్టేసుకున్నారు. అండర్లైన్ దట్ ఆంబోతు. మీరు ఫోటో కోసమే కదా వచ్చారు, ఎందుకు సోది? వచ్చి ఫోటో దిగండి. ఇది మనసులో నన్ను నానా రకాల బూతులు తిట్టుకుంటూ ఉంటుంది. తిట్టుకుంటే తిట్టుకుంటుంది, ఎన్ని శాపాలు పెట్టుకుంటుందో ఏమో. మీరిద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారు కదా. ఈ క్షణం నుంచి మీ ఇద్దరికి పిచ్చెక్కించే పనిలో నేనుంటాను. మీడియా ఉంది కాబట్టి సాఫ్ట్గా వార్న్ చేస్తున్నాను, లేకుంటే బాగా అయింది, బాగా అయింది. అమ్మో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాట్ బాలిసా, నాకెలాగో హ్యాండ్ ఇచ్చారు, అట్లీస్ట్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరా? పర్లేదులేండి, మీరివ్వకపోయినా ఏదో ఒక రోజు నేనే లాక్కుంటాను. బెస్ట్ ఆఫ్ లక్. నో 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 నో, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కార్తిక్, అలా తెరకు. అసలే మా మంగ ఆకలితో ఉన్న శివంగిలా వేటాడేస్తోంది. ఇప్పుడు దానికి చేతికిచ్చుకావో పార్టీ అని కూడా చూడకుండా నన్ను పరలోకానికి పార్సల్ చేసేస్తుంది. అదిగో అటు వస్తుంది చూడు. కార్తిక్, ఏదో అలా కవర్ చేయి. మేడం, ఎలా ఉన్నారు మేడం? ఎప్పుడు వచ్చారు? ఏదో ఉన్నానులే. మీ బాలు చేసిన బాగోతం టీవీలో చూసి నిజమో కాదో తేల్చుకుందామని వచ్చాను. వచ్చి చూస్తే మీ బాసే మొత్తం భుజానేసుకొని చేస్తున్నారంటగా. అవునండి, స్టాఫ్ కదా, తప్పదు. అందుకే ఆ భుజాల్ని విరిచి పారేద్దామని వెతుకుతున్నాను. ఏరి, ఎక్కడ కనిపించారా? అబ్బే లేదండి, సారీ వైపు రాలేదు. పలకరింపుల తర్వాత ముందు దాన్ని పప్పే. ఆయన ఇందాక భోజనాలు ఇక్కడ చూశాను. అవునా, అయిపోయారు. మీ బాస్ కి ఇదే ఆఖరి భోజనం. అమ్మయ్యా, త్రుటిలో పేరు ప్రమాదం తప్పింది. హలో మిస్టర్ ప్రేమ్. హలో మిస్టర్ వసంత్, హౌ ఆర్ యూ? ఆర్ యూ ఎంజాయింగ్ ది పార్టీ? ఫైన్, ఎస్ ఆఫ్ కోర్స్. సీరియస్లీ, ఇలాంటి ఎఫిషియెంట్ స్టాఫ్ ఉన్నందుకు యు ఆర్ లక్కీ. థ్యాంక్ యూ వసంత్, యు ఆర్ రైట్. నార్మల్ కొలీగ్స్గా ఉన్నప్పుడే మీ కంపెనీని ఈ లెవెల్కి తీసుకొచ్చారంటే ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్ అయ్యారు. కాబట్టి మీ కంపెనీని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తారనిపిస్తోంది. వాళ్ళిద్దరిలో ఆ యూనిటీ కనిపిస్తోంది. యూనిటీ అంట.
square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, a time I don't care. Cheating, cheating, Billy Yalaka Pillani. Cheating, cheating, Laka Pilla Kakini. Cheating, cheating, me Sanjara Kuchuni. Cheating, cheating. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, a time I don't care. నాకు వాళ్ళ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుంది, ప్లీజ్ చెప్తారా? యా షూర్. మా అన్నయ్య డీసెంట్గా కనిపిస్తాడు కానీ చాలా రొమాంటిక్. అబ్బో, వీళ్ళ లవ్ స్టోరీ చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు. ఆగండి ఆగండి, మీకే కాదండి, వీళ్ళ లవ్ స్టోరీ తెలుసుకోవడానికి నాకు ఆసక్తిగానే ఉంది. అందుకే వీళ్ళ స్టోరీ వీళ్ళే చెప్పుకునేట్టుగా చిన్న స్కిట్ అరేంజ్ చేశాను. సో మీ అందరికీ చిన్న సర్ప్రైజ్. లైట్స్ ఆఫ్. ఫస్ట్ టైం మా కలయిక ఒక బస్ స్టాప్లో చిన్న కలహంతో స్టార్ట్ అయింది. ఎలానో మీరే చూడండి. సారీ అండి, చూసుకో. ఏంటి సారీ? ఏంటి సారీ? అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఎందులోని నీకు నేను తీసిపోను. నా సంగతేంటో తెలుసుకోవా, పోను పోను. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను. ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. నిన్ను చూస్తే ఇల్లగుండా ఉండలేను. హై 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 హే సూటు మూడు స్టైల్ సందరా, లేనిపోని డాబు మానరా. ఈ ఊరిలో పైచేయినాదిరా, నా గొప్పను ఒప్పుకో తప్పులేదురా. రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో, ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో. నేనంత బిల్డప్ ఇచ్చాను కదా, నెక్స్ట్ డే తన ఆఫీస్లోనే తన టీంలోనే జాయిన్ అయ్యాను. అప్పుడేం జరిగిందో చూడండి. నాతో గొడవపడి నా టీంలోనే జాయిన్ అవుతావా? నీకు వర్క్ టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. నింగి జారి పడ్డ సంత మామ ముక్క, లేడిపోని టెక్కు నీకు జన్మ హక్క. చాలే చిందులాట కోతి పిల్లలా, హే అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా. చిన్న పల్లెటూరి బావిలోన కప్ప, నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప. నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా, నేల మీద నిలవనంటూ రెచ్చిపోకలా. మీసమున్న కుర్రబాడిలే, వీధికొస్తే ఊరుకోనులే. కొండతోటి పొంద వేయకే, నొప్పులు గొప్పులు తప్పవే మరి. అలా మా గిల్లి కజ్జాలే ప్రేమగా మారాయి. ఆ ప్రేమ మా ఫస్ట్ యాడ్తో ప్రారంభమైంది. నేనొక ప్రేమ బంధం కోసం ఎదురు చూస్తున్నాను.
నీతో ప్రేమ ప్రయాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు. అలా మా ప్రేమకి పెళ్లితో కొత్త రూపాన్ని అందించి ముందడుగు వేశాం. మరి తర్వాత ఏంటో చూస్తారా? నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది, నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో. ఏంటండి సారు, మీరే నా మీరు, ఈ ప్రేమలో మా మొత్తుకున్నారు. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది. ఇదే మా ప్రేమ కథ. అండ్ నేను శైలజ ఎప్పటికీ ఇలానే ఉంటాం. ఏమిటో విడ్డూరం. కళ్ళ ముందు జరగని పెళ్లికి కనికట్టు చేసి చూపిస్తుంటే కన్నపాపానికి సంబరపడిపోక ఏం చేస్తారులే. ఎక్స్క్యూజ్ మీ మిస్సెస్ గంగా. మంగా